అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు జబర్దస్త్ అప్పారావు గారు ఉన్నారు. అప్పారావు గారు మనందరిని నవ్విస్తూ ఉంటారు. సో ఆ నవ్వు వెనకాల ఇంకెన్నో స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేసి ఈ స్టేజ్కి రావడం జరిగింది. సో అవన్నీ కూడా తెలుసుకొని ఈరోజు మనం ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీగా మలుచుకునే ప్రయత్నం చేద్దాము. సో ముందుగా జబర్దస్త్ అప్పారావు గారికి నమస్కారం. హాయ్ రమ్య, నమస్తే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ. దిస్ ఈజ్ ఆసమ్ అప్పి జబర్దస్త్. సో హాయ్ అండి, హవ్ ఆర్ యూ? ఎలా ఉన్నారు? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఎంత ఎనర్జెటిక్గా ఉంటానో ఇక్కడ అంత హ్యాపీగా ఉన్నా. సో ఇప్పుడు ఆసమ్ అప్పి అనే పేరు ఎలా వచ్చింది? టైటిల్ ఇచ్చారు నాకు. నేను షోలో టీమ్ లీడర్గా చేసినప్పుడు జబర్దస్త్ డైరెక్టర్స్ ఆసమ్ అప్పి అని ఇచ్చారు. ఇప్పుడు జబర్దస్త్లో చేస్తున్నారా? చూస్తున్నావా నువ్వు? చూస్తున్నాను. అంటే ఒకప్పుడు ఆ క్రేజ్ అలా ఉండిపోయేది. ఇప్పుడు జబర్దస్త్ నడుస్తుంది అంటున్నావా లేదంటున్నావా? కాదు, మీరు జబర్దస్త్లో చేస్తున్నారా? చేస్తున్నానంటే మీరు చూస్తేనే కదా తెలిసేది. అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి అంటే, ఒకప్పుడు జబర్దస్త్ అంటే ఫోన్లు చాలామంది తక్కువగా వాడేవాళ్ళు కదా. జనరల్గా మాట్లాడుకుంటే ఫోన్లు తక్కువగా వాడి, అంటే ఫోన్లు కూడా అప్పట్లో అందరికీ టచ్ ఫోన్లు లేకపోయేటివి. సో ఫోన్లు అందరూ వాడకపోయారు. ఇంట్లో 5 మంది ఉంటే ఎవరో ఒక్కరి దగ్గర ఫోన్ ఉండేది. సో మోస్ట్లీ అందరూ టీవీ చూసి జబర్దస్త్ చూసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ అది ఒక బజ్ అలా నడిచేది మీద ఒకప్పుడు. అండ్ ఇప్పుడు కొంచెం చూసుకుంటే కొంచెం డౌన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలకి మల్టిపుల్ పీపుల్ వస్తున్నారు, రకరకాల టాలెంట్స్ చూపిస్తున్నారు. కొంతమంది దగ్గర టాలెంట్ లేకపోయినా అలా పెరుగుతున్నారు. సో మీరు ఏమంటారు అసలు దీనిపైన? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ క్లారిటీ ఇస్తా. జబర్దస్త్లోనైతే నేను ఉన్నా. ప్రజెంటు ధనరాజ్ గారి టీంలో ఒక మంచి కంటెస్టెంట్గా అందరు అభిమానం పొందుతున్నా. అందరూ చూడబట్టే జబర్దస్త్ అనే షో సక్సెస్ఫుల్గా 12 ఏళ్ళు దాటి ఇంకా ముందుకు వెళ్తుంది. అవును, అంటే నేను అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అర్థమైంది కదా. నడవట్లేదు అలా చెప్పట్లేదు, ఒకప్పుడు ఇంకా చాలా మంచి క్రేజ్ ఉంది అని చెప్తున్నాను కదా. అప్పుడు క్రేజ్ ఉంది. ఇప్పుడు ఆ జబర్దస్త్ క్రేజ్ లేకుంటే ఎన్నాళ్ళు నడవదు కదా, నడుస్తూనే ఉంది. కాకపోతే కొంతమంది మానేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి షో అయితే సక్సెస్ఫుల్గానే నడుస్తుంది, నో డౌట్. అండ్ అది జబర్దస్త్లో ఒకప్పుడు కాంబినేషన్లో జడ్జి కింద మన నాగబాబు గారు, రోజా గారు చేశారు. అండ్ అప్పుడు ఆ కాంబినేషన్ బాగుండేది కదా. అవును అవును, అప్పుడు అదే కాంబినేషన్, మంచి కాంబినేషన్ అది. నాగబాబు గారు, రోజా మేడం గారు మంచి కాంబినేషను. దాని తర్వాత ఏంటంటే ఇంకా కొన్ని కారణాల వల్ల మేడం గారు మినిస్టర్ అయిన తర్వాత మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. మేడం గారి కన్నా ముందు నాగబాబు గారు కూడా మానేశారు. దాని తర్వాత చాలా జరిగాయి. అలా మారడం వల్ల ఆ ప్లేసుల్లో ఏంటంటే నాగూరు బాబు గారు, మనో గారు వచ్చారు. ఇప్పుడు ఖుష్బూ మేడం గారు ఉన్నారు, కృష్ణ భగవాన్ గారు ఉన్నారు, హీరోయిన్ శ్రీదేవి గారు, అందరూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక్కరే ఉన్నారనుకో, మీ టీం మెంబర్స్తో కానీ ఆ సెట్ సార్లందరితో కూడా ఆ ర్యాప్ ఉంటుంది. అప్పట్లో ఆ ర్యాప్ పండేది ఎక్కువగా ప్రజలలో చూసి, అరే వీళ్ళ మధ్యలో ఇంత మంచి ర్యాప్ ఉందండి. ఇప్పుడు శ్రీను గారు జోక్ చేశారనుకోండి, మన రోజా మేడం రియాక్ట్ అయ్యే విధానం కావచ్చు, లేకపోతే నాగబాబు వేసే పంచులు కావచ్చు వాళ్ళ మీద, ఇవన్నీ ఎక్కువ నడిపించేది కదా. సో ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అంతే, అది దాన్ని కాపాడుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు రోజా మేడం గారి తర్వాత ఆ ప్లేస్మెంట్ ఎవరు రీప్లేస్ చేయలేరు అనుకునే టైంలో ఇంద్రజా మేడం గారు వచ్చారు. ఆవిడ అందరినీ ఆకట్టుకున్నారు, అందరినీ బాగా ప్రేమించారు. జబర్దస్త్లో ఉన్నటువంటి ఒక సాధారణ కంటెస్టెంట్ నుంచి టీమ్ లీడర్ వరకు కూడా అందరినీ ఆవిడ అభిమానించారు. మేము కూడా అంతే గౌరవించాం. అలా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. సో జబర్దస్త్లో మీ ప్రయాణం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? నాది 2014. అంటే జబర్దస్త్ స్టార్ట్ అయింది 2013 ఫిబ్రవరిలో. నేను 1 ఇయర్ 2014లో వచ్చాను. సెకండ్ లాక్డౌన్ వరకు వర్క్ చేశాను. ఆఫ్టర్ దట్ ఒక 2.5 ఇయర్స్ మానేసా బికాజ్ ఆఫ్ కోవిడ్ వల్ల. దాని తర్వాత మళ్ళీ 12 ఇయర్స్ మెగా సెలబ్రేషన్ అయినప్పుడు కమ్బ్యాక్గా నాకు శెట్టి శ్రీపాద్ గారు, ప్రజెంట్ జబర్దస్త్ డైరెక్టర్ గారు నన్ను పిలిచారు, బాబాయ్ మీరు రావాలంటే వచ్చాను. అప్పటి నుంచి బాగుంది. ఆ తర్వాత నన్ను ధనరాజ్ గారి టీంలో వేశారు. సక్సెస్ఫుల్గానే వెళ్తుంది, బాగుంది. జబర్దస్త్తో మీకున్న అనుబంధం ఎలా ఉంటుంది? జబర్దస్త్లో నాకు గొప్ప గౌరవం ఏంటంటే అందరూ టీం లీడర్ దగ్గర నుంచి కంటెస్టెంట్ల వరకు, టెక్నీషియన్స్ వరకు, డైరెక్టర్స్ కానీ అందరూ నన్ను ప్రేమపూర్వకంగా బాబాయ్ అని పిలుస్తారు.
ఇంతకన్నా మించిన గౌరవం ఉంటుంది. నేను లొకేషన్కి వెళ్తే అందరూ బాబాయ్ 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 అని పిలుస్తారు, నా ఎనర్జీని మెచ్చుకుంటారు. ఇంత వయసు వచ్చినా సరే మీరు కుర్రాళ్ళతో పాటు సమానంగా మీరు చేస్తున్నారండి. ఇంతకంటే మనకి అచీవ్మెంట్ ఏముంటుంది, ఇంతకంటే గౌరవం ఏముంటుంది. అంటే ఇప్పుడు మీరు దగ్గర జబర్దస్త్కి వచ్చి ఒక 12 నుంచి 13 సంవత్సరాలు అవుతుందా? జబర్దస్త్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 12 ఏళ్ళు సక్సెస్ఫుల్గా అంటే అయింది. నేను ఒక 6 ఇయర్స్ వరకు 2014 నుంచి 2020 దాకా వేసుకోండి, మధ్యలో 2 ఇయర్స్ లేనని, కానీ రిమైనింగ్ ఇంచుమించు 6 ఇయర్స్ వరకు నేను చేశాను. అసలు ఈ జబర్దస్త్లో పేమెంట్స్ ఎలా ఉంటాయి? అంటే షోకి సంబంధించి ఉంటుందా, లేకపోతే పర్మనెంట్గా మీరు చేయాలి, ఎలా ఉంటుంది? అంటే మేము ఉద్యోగస్తులం కాదు కాబట్టి ఒక శాలరీ ఫిక్స్డ్ అనేది ఉండదు. ఉద్యోగస్తులు కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత జీతాలు పెంచడం, బోనస్లు రావడం ఉంటుంది. మాకేంటంటే ఒక స్కిట్కి ఇంత అని ఇస్తారు. అది ఇట్స్ డిపెండింగ్ గాను ఆయా టీమ్ లీడర్లను బట్టి వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఇస్తారు. అంటే టీమ్ లీడర్కి ఇచ్చిన దాంట్లో నుంచి టీమ్ లీడరు ఆ టీంలో పనిచేసినటువంటి కంటెస్టెంట్లందరికీ ఆయన మాట్లాడుకున్న పద్ధతులు ఆయన ఇచ్చుకుంటాడు. అంటే అందరికీ కలిపి వాళ్ళే ఇవ్వరు, అందరికి కలిపి కాదు, టీమ్ లీడర్కి ఒక స్కిట్కి ఇచ్చేస్తారు. ఓ స్కిట్కి ఇంత అని ఇస్తారు. ఆ స్కిట్లో 10 మంది ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు. అది టీమ్ లీడర్ చూసుకుంటాడు. సో ఇప్పుడు మీకు లీవ్స్ ఎలా ఉంటాయి? లేకపోతే ఒక్కరోజుకి 2-3 స్కిట్స్ అవుతాయి, లేకపోతే ఒక షో అంతా ఒక్కరోజే అయిపోతుందా? అంటే నెలకి 2 షెడ్యూల్స్ ఉంటాయి. జనరల్గా ప్రజలందరికీ ఈ సందేహం ఉంటుంది. నెల 30 రోజులు అయితే జబర్దస్త్ షూటింగ్ ఉండదు. నెలకి కేవలం 2 రోజులు షూటింగ్ ఉంటుంది, 2 రోజులు ప్రాక్టీస్. అంటే సపోజ్ ఇప్పుడు నవంబర్ 8 షూటింగ్, నవంబర్ 7 ప్రాక్టీస్. అది అయిపోతే మళ్ళీ నవంబర్ 14 ప్రాక్టీసు, నవంబర్ 15 షూటింగ్. ఇలాగ ఒక బంచ్ ఆఫ్ డేట్స్ మనకి ఇప్పుడు నవంబర్ డేట్లు వచ్చేసాయి. నవంబర్లో ఏం చేస్తారంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 3 నెలల డేట్లు ఇస్తారు. దాన్ని బట్టి మనం షెడ్యూల్ వేసుకుంటాం, అంతే. సో ఇప్పుడు అమౌంట్ అయితే ఫిక్స్డ్ కాదు. అంటే ఫిక్స్డ్ కాదు. ఇంకొక చిన్న సందేహం, ఇప్పుడు ఒక స్కిట్ మంచిగా పండి బాగా హిట్ అయింది అనుకోండి, అంటే సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయింది అనుకోండి, ఆ పాపులర్ అయిన పర్సన్ని ఇంకొంచెం పెంచి ఇంకెక్కువ అమౌంట్ ఇవ్వడం, నెక్స్ట్ స్కెడ్యూల్ నుంచి మార్చే అవకాశాలు ఉండొచ్చా? అంటే ఇట్స్ డిపెండింగ్ గాను ఆ స్కిట్కి వచ్చినటువంటి నేము, ఫేము, పాపులారిటీ, ఈ 3 చూసిన తర్వాత అప్పటిదాకా నీకు రూపాయి ఇచ్చారనుకుందాం ఒక స్కిట్కి, ఏమండి కొద్దిగా రూపాయిన్నర చేయండి అంటాం. వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అనుకుంటే ఇస్తారు, లేదనుకుంటే లేదండి మళ్ళీ తర్వాత చూద్దామనొచ్చు. నీ స్కిట్టు జనాల్లోకి ఇప్పుడు ఐపరాది స్కిట్లు ఉన్న మిలియన్స్ మీద వెళ్తుంటాయి. అలాగా మిలియన్స్ మీద వెళ్తున్నాయి కదా, నెలకి మనం పెంచుకొని వెళ్ళరు కదా, దానికి ఒక టైం ఉంటుంది, ఒక పీరియడ్ ఉంటుంది, దాన్ని బట్టి ఇస్తారు. దానివల్ల మనకు బయట బోల్డ్ ఈవెంట్లు వస్తాయి కదా. ఎందుకు జబర్దస్త్ నుంచి చాలామంది అంటే హైపర్గా చేసే వాళ్ళందరూ ఎందుకు కొంచెం పక్కకు వచ్చినట్టు? అంటే ఒకటి ఇందాక చెప్పాను కదా, బాబు గారు ఒక రీజన్తో వెళ్ళిపోయారు, మేడం గారు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మానేయలేదు, ఏపీఐఏసీ చైర్మన్గా ఉన్నప్పుడు మేడం గారు మానలేదు, రోజా గారు. ఎప్పుడు మానేశారు? ఆవిడకి క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చినప్పుడు ఇంకా మానక తప్పలేదు కదా. అలాగే కొంతమంది ఏంటంటే సినిమాల్లో ఉండాలని సినిమాలు బిజీగా వచ్చినప్పుడు కొంతమంది మానేశారు. తర్వాత ఏమో ఐపరాది గారు, సుడిగాలి సుధీర్ గారు హీరో అయిన తర్వాత ఆయన మానేశారు. ఇలాగ సమ్ రీజన్స్ కొంతమంది మానేశారు తప్పించి, ఎందుకంటే మా అందరికీ జబర్దస్తే లైఫ్ ఇచ్చింది, జబర్దస్త్ నేమ్ ఇచ్చింది, ఫేమ్ ఇచ్చింది, ఫైనాన్షియల్ స్టేటస్ ఇచ్చింది, విదేశాల్లో షోలు ఇచ్చింది. ఎక్కడ ఒక పండగ జరిగితే ఆ పండగలో 10 స్టేజులు ఉంటే ఆ 10 స్టేజుల్లో జబర్దస్త్కి 8 స్టేజులు ఉన్నాయంటే జబర్దస్త్ వాట్ ఈస్ ద స్టామినా ఆఫ్ జబర్దస్త్. అండ్ ఇప్పుడు హైపరాది గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా అసలైన ఫేమస్ అయింది జబర్దస్త్ వల్లనే. ఎవరైనా హైపరాది జబర్దస్త్ అని అంటారు, కానీ హైపరాది అని పేరు వచ్చిందే జబర్దస్త్లో కదా. అవును, కరెక్ట్. సో వీళ్ళందరికీ ఒక మంచి లైఫ్ ఇచ్చింది అని చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు చెప్పిందే కదా, ఎంటైర్ అందరి జీవితాలు మార్చింది. ఇప్పుడు బిఫోరు జబర్దస్త్ అప్పారో ఏమి కాదు, జబర్దస్త్కి వచ్చిన తర్వాత అప్పారో అన్ని విధాల ఉన్నంతలో మంచి పొజిషన్లో ఉన్నాడు. సో అప్పారావు జబర్దస్త్కి వచ్చిన తర్వాత ఏంటి, ఎంతమందిని అలరిస్తున్నాడు, ఎన్ని షోస్ చేస్తున్నారు, ఇవన్నీ మినిమల్గా మాకు తెలిసిన. జబర్దస్త్కి రాకముందు అప్పారావు లైఫ్ ఎలా ఉండేది? జబర్దస్త్కి రాకముందు చెప్పాలంటే అందరికీ తెలుసు, జబర్దస్తే నా ఫస్ట్ షో అనుకుంటారు. అవునవును. కాదు,
జబర్దస్త్ నాకు 6వ షో. 6వ షో అంటే సేమ్ జబర్దస్త్ లాంటి షోలే అంతకుముందు 5 చేశా. ఈటీవీ కామెడీ గ్యాంగ్, ఈటీవీ ఓన్ ప్రొడక్షన్, అది 2009 ఎప్పుడో. ఈటీవీ కామెడీ గ్యాంగ్లో నేను పొట్టి రాంబాబు గారు అని సినిమా యాక్టర్ చనిపోయారు, ఆయన టీంలో ఉండేవాడు. ఈటీవీ కామెడీ గ్యాంగ్ చేసినప్పుడు అందులో 8 టీం లీడర్లు. అందులో కొండవలసి లక్ష్మణరావు గారు వెరీ పాపులర్ యాక్టర్ కదా, ఆయన ఒక టీం లీడరు. తెలంగాణ శకుంతల మేడం గారు ఒక టీం లీడరు. కమేడియన్ గౌతమరాజు గారు ఒక టీము. తర్వాత ఏమో తిరుపతి ప్రకాష్ గారు ఒక టీము. తర్వాత జయలలిత మేడం గారు ఒక టీము. మచ్చ జ్యోతి గారు అని ఐడియా ఉందా? జ్యోతి గారు అని సీనియర్ యాక్ట్రెస్, ఆ మేడం ఒక టీము. అలాగే కరాటే కళ్యాణి గారు ఒక టీము. 8 టీం లీడరు. 13 వారాలకి ఆ షో 13 వారాలకే అయిపోయింది. అంటే వాళ్ళు అనుకున్నదే 13 వారాలు, 13 వారాలు తీస్తారు. దాని తర్వాత నేను జీ కామెడీ షో, అది ఈటీవీ కామెడీ గ్యాంగ్ కన్నా ముందు, అందులో నేను ఫైనల్ విన్నర్ జీ కామెడీ షోలో. ఇద్దరు అందులోనే రాకింగ్ రాకేష్ కూడా ఒక టీమ్గా ఉండేవాడు. వాళ్ళిద్దరు అంటే టీంకి ఇద్దరే, ఇప్పుడు 6 7 కాదు. ఈటీవీ కామెడీ గ్యాంగ్లో అయితే 3 టీం లీడర్, 2 కంటెస్టెంట్లు. జీ కామెడీ షోకి వచ్చేటప్పటికి ఇద్దరు ఆర్టిస్టులే చేయాలి, అది ఆడ మగ, 2 మగవాళ్ళు అలా చేయి. తర్వాత సుమా కనకాల గారిది కెవ్వు కేక, ఓంకార్ గారిది ఫ్యామిలీ సర్కస్, అటు ఇటుగా మా టీవీ ఐడియా ఆంధ్ర ఐడల్ అందులో కూడా చేశారు. ఇలా చేస్తే 5 షోల తర్వాత 6వ షో నాకు అదృష్టం, ఒక లైఫ్ను మార్చింది, కొత్త జీవితాన్ని ఇచ్చింది, అన్ని విధాలా నన్ను పైకి తీసుకొచ్చింది జబర్దస్త్. అంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు షోస్ చేసి, అది 1 2 కాదు 5 6 షోస్ చేశాక జబర్దస్త్లో ఒక మంచి పేరు, ఫేమ్ ఇవన్నీ వచ్చింది కదా. సో కొత్తగా ఇండస్ట్రీకి రావాలి అని అనుకునే వారికి మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు? లైక్ 1 2 ట్రయల్స్ చేసి ఇక మనతో కాదు, మనకు అదృష్టం లేదేమో అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది ఇండస్ట్రీకి రావాలి అనుకుని. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే నేనేమంటానంటే, డోంట్ డిపెండ్ అదృష్టం. అదృష్టం అనే మాటని నువ్వు పక్కన పెట్టు. అదృష్టం అందరికీ మంచిదే కదా, కానీ నేనేమంటాను, ముందు నువ్వు కష్టాన్ని నమ్ముకో. నువ్వేంటంటే డిస్కరేజ్ అవ్వద్దు. ఇప్పుడు ఎవరైనా రావచ్చు. జబర్దస్త్లో ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, మా తర్వాత ఎంతమంది వచ్చారు? నౌకరాజు వచ్చిన వాళ్ళే కదా, సద్దాం వచ్చిన వాడే కదా, ఇమాన్యుయల్ వచ్చిన వాళ్ళే కదా, ఎంతమంది రాలేదు? అప్పట్లో తోపులు సూపర్ టీమ్ లీడర్ ఉన్న తర్వాత వీళ్ళందరూ వెలుగులోకి వచ్చారు కదా. ఈవెన్ వర్ష కూడా అంతకుముందు సీరియల్స్ చేసింది, బట్ జబర్దస్త్కి వచ్చాక మంచి అమ్మాయి ఫైమా, తర్వాత ఏమో భాస్కర్, తర్వాత ఏమో జ్ఞానేశ్వర్, పటాస్ నుంచి వచ్చిన వాళ్ళకి చాలామంది ఉన్నారు ఇందులో. నేనేమంటానంటే, నువ్వు యాక్టింగ్ దాంట్లోకి రావాలంటే నువ్వు కాస్తో కోస్తో చదువుకొని ఉండాలి. మోరవరు యాక్టింగ్ గురించి వచ్చినప్పుడు నువ్వు క్షుణ్ణంగా యాక్టింగ్ నేర్చుకోనిరా. నేర్చుకోకుండా నాకు ఇష్టమండి, నాకు జబర్దస్త్లో చేయాలనుంది, సీరియల్లో చేయాలనుంది, సినిమాలో చేయాలనుంది, ఓకే, ఐ అగ్రి, నువ్వేది చేయాలన్నా చేసుకో, కానీ ఫండమెంటల్ ఆఫ్ యాక్టింగ్ నేర్చుకోనిరా, ఇంక నీకు తిరుగులేదు. కాకపోతే కొద్దిగా కష్టపడాలి అంతే. సో కష్టాన్ని తర్వాత ఎంతో కొంత అయితే మీకు అదృష్టం వస్తుంది అని చెప్తున్నారు. మనం 1000 మైళ్ళు ప్రయాణం చేయాలంటే ప్రారంభించేది ఒకే ఒక్క అడుగు. నువ్వు ఎంత దూరం వెళ్ళాలంటే ఫస్ట్ అడుగు వేస్తావా లేదా, అదే కదా మిగతా దానికి ప్రారంభిస్తావు. నువ్వు ఇక్కడ డిస్కరేజ్ అవ్వడానికి అవకాశం లేదు. రోజు తిరుగుతున్నామండి ఆఫీసులకి, ఫోటోలు, ఇప్పుడు ఇంతకుముందు అంటే ఫోటోలు ఇప్పుడు వాట్సాప్లో పంపించేస్తున్నాం. అవకాశాలు రావటం లేదంటే లేదు. లేదా వేరే ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చేసి 10 రోజులు ఉండి 10 రోజులు మొత్తం తిరిగేసి డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఊరు వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో 10 రోజుల తర్వాత వస్తానంటే పని జరగదు. నువ్వు తాడో పేడో తేల్చుకోవాలంటే ఇక్కడే నువ్వు టార్గెట్ పెట్టుకో. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెట్టుకో, నువ్వు 100% సక్సెస్ అవుతావు. 100%. సో ఇది మీరు ఇచ్చే అడ్వైస్? ఎవరికైనా మీరు వచ్చే ఏ రంగమైనా, నాట్ ఓన్లీ యాక్టింగ్, మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే మీరు రావచ్చు, కానీ వచ్చే దాని మీద మీరు క్షుణ్ణంగా నేర్చుకొని రావాలంట. అసలు ఈ ఇండస్ట్రీకి అంటే జబర్దస్త్కి ఎంట్రీ ఇవ్వాలని చాలామందికి ఉంటుంది కదా, ఈవెన్ మిమ్మల్ని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, అసలు ఎలా అండి, ఎలా రావాలి? నేనే ఆఫీస్కి వెళ్ళి ఫోటోలు, అప్పట్లో మేనేజర్ గారు ఏడుకొండల గారు ఉండేవారు, అప్పుడు ఫోటోలు పట్టుకెళ్ళాను నేను కూడా. సో అసలు ఎంట్రీ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు జబర్దస్త్లో కావాలి, వీళ్ళు కావాలి, ఒక 5 మంది కావాలి అనుకున్నప్పుడు అక్కడ వేకెన్సీ ఉంది అని వెళ్ళే వాళ్ళకి ఎలా తెలుస్తుంది?
ఎలా వెళ్ళాలి? వేకెన్సీ ఉన్నది అని చెప్పడానికి లేదు. ఆర్టిస్టులు కావాలి, తర్వాత ఏమో స్క్రిప్ట్ రైటర్స్ కావాలి, అందరూ కావాలి. ఇక్కడ ఏంటంటే ఒకటి మనకి ఈటీవీ ద్వారా మల్లెమాల ఏం చేస్తుంటే ఒక అనౌన్స్మెంట్ ఇస్తుంది, కొత్త వాళ్ళు రావాలి అన్నప్పుడు ఏంటంటే ఆడిషన్ కాల్ చేస్తుంది. ఆడిషన్ కాల్ చేసినప్పుడు ఏంటంటే ఇది చాలా పెద్దది కదా, ఈటీవీ పెద్దది, అట్ ద సేమ్ టైం మల్లెమాల ప్రొడక్షన్ కూడా చాలా పెద్దది. అప్పుడు మనకున్నటువంటి ఏపీ తెలంగాణలో అన్ని ముఖ్యమైన జిల్లాల్లో ఆడిషన్ పెడతారు. ఆడిషన్కి వెళ్ళినప్పుడు మీరు అందరూ రావచ్చు. వచ్చిన తర్వాత అక్కడ కెమెరా పెడతారు. ఆ కెమెరా ముందు నువ్వేం పెర్ఫార్మెన్స్ చేస్తావో చేస్తే, ఏవో నీలో స్పార్క్ ఉందబ్బా భలే చేస్తున్నాడండి అన్నావనుకో, ఇదంతా ఒక దగ్గర పెడతారు. వీళ్ళందరికీ మళ్ళీ ఇంకోసారి ఆడిషన్ పెట్టి వీళ్ళు బాగున్నారు అనుకున్నప్పుడు వేరే వేరే టీంలో మీకు ప్లేస్మెంట్ దొరికిపోద్ది. సో చూస్తున్నారు కదా, మీరు కూడా జబర్దస్త్కి రావాలి అనుకుంటే ఆడిషన్స్ అనౌన్స్ చేస్తారు. మీరు వచ్చి ఆడిషన్స్ ఇచ్చేసి మీ లక్ బాగుంటే తీసేసుకుంటారు. ముందు మీరు ప్రయత్నం చేయండి. ఓకే, లక్ అని వడ్డీ తీసేస్తున్నా సరికి నచ్చది అనుకుంటా. మీరు లక్ ఏంటంటే మనం కష్టపడితే లక్ మన వెనకాల పరిగెట్టుకొని వస్తుంది. నువ్వు ఏ పని చేయకుండా మీ ఫస్ట్ ఆడిషన్ ఎలా జరిగింది? ఇది ఆడిషన్ ఎలాగంటే, నాకు వివి వినాయక్ గారు సినిమా డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, ఆయన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసినటువంటి చిన్ని కృష్ణ గారు. ఈ చిన్ని కృష్ణ గారు కూడా డైరెక్టర్ అయ్యారు. ఈయన వీడు తేడా, లండన్ బాబులు, తర్వాత ఏమో అక్షర, భజన బ్యాచ్, ఇలాగా వెబ్ సిరీస్ ఒకటి. సినిమా డైరెక్టర్ ఆయన నాకు తెలుసు. ఆయన బేసిక్గా ఒక నాటకం రాశారు, అందులో నేను వేషం చేసినప్పుడు నా మీద అభిమానించి, అప్పటికి శకలక్ శంకర్ టీమ్ లీడర్గా ఉన్నప్పుడు శకలక్ శంకర్ చిన్నకృష్ణ గారు పరిచయం ఉంటే, ఇలా బాబాయ్కి అవకాశం ఇయ్యి శకలక్ శంకర్ అంటే అప్పుడు పిలిపించి నాకు ఆయన టీంలో అవకాశం ఇచ్చారు. అలా నేను చిన్నకృష్ణ గారి ద్వారా ఈ నవ్వుల ప్రపంచంలోకి శకలక్ శంకర్ గారి ద్వారా ఎంటర్ అయ్యాను. సో ఇండస్ట్రీలో మీరు ఇంత ఫేమ్ సంపాదించుకొని ఇంతమందికి మీరు తెలిసి ఇంతమంది మిమ్మల్ని ఆదరించడానికి, అభిమానించడానికి ఆ రీజన్ ఒక్కరి పేరు చెప్పి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి అంటే ఎవరి పేరు చెప్తారు? ఇప్పుడు చెప్పానుగా, ఈ నవ్వుల ప్రపంచంలోకి నేను వచ్చానంటే ఒకటి చిన్నకృష్ణ గారు. చిన్నకృష్ణ ఒకటి ఎట్లా ఉంటుంది, నేను జబర్దస్త్కి వచ్చానంటే రెండు పేర్లు చెప్పాల్సింది, చిన్నకృష్ణ గారు, శకలక్ శంకర్ గారే. అసలు ఈ సినీ వినీలాకాశం సినిమా ప్రపంచానికి వచ్చానంటే ద గ్రేట్ ఫేమస్ స్టార్ మేకర్ ఎల్ సత్యానందం మాస్టర్ గారు. నేను సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఈజ్ సత్యానందం గారు తెలుసా? సారీ, ఈ యాక్టింగ్ ఎవరెవరికి నేర్పించారు? మహానుభావుడు సత్యానందం గారు. సత్యానందం గారు ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ప్రిన్స్ మహేష్ బాబు గారు, రెబల్ స్టార్ ప్రభాస్ గారు, కళ్యాణ్ రామ్ గారు, తర్వాత శర్వానంద్, సాయిరామ్ శంకర్ గారు. మీరు అతని దగ్గర నేర్చుకున్నారా? నేను థియేటర్ ఆర్ట్స్ నాది. థియేటర్ ఆర్ట్స్ ఆంధ్ర యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేసినప్పుడు సత్యానందం మాస్టర్ గారు అక్కడ సీనిక్ డిజైనర్ ఉన్నప్పుడు ఆయన అభిమానం సంపాదించి, ఆయన తర్వాత కాలంలో ఆయన ప్రైవేట్గా హీరోలు కోచింగ్ ఇచ్చుకున్నప్పుడు ఆ అభిమానంతో నువ్వు కూడా రాపారో వీళ్ళందరితో కలిసి ఒక క్లాస్ ఉంటుంది, ఇంప్రవైజేషన్ క్లాస్లో ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళల్లో ప్రభాస్ గారితోని, తర్వాత ఏమో బ్రహ్మానందం గారి అబ్బాయితో, ఎంఎస్ నారాయణ గారి అబ్బాయితో, గౌతమ్ రాజు గారి అబ్బాయితో, కోదండ రామరెడ్డి గారి అబ్బాయితో, ఇలాగ కొంతమందితో నేను ఇంప్రవైజేషన్ సీన్స్ మేము కలిసి వర్క్ చేసాం. వాళ్ళతో అవకాశం గురువుగారి ద్వారా వచ్చింది. సో ఇప్పుడు మీరు జబర్దస్త్కి రాకముందు మీ లైఫ్ ఎలా ఉండేది? అంటే జబర్దస్త్ రాకముందు నేను 1982-85 వరకు ఒక షాపులో ఉద్యోగం చేశాను. దాని పేరు జేఎస్ ఆటో స్పేర్స్. దాని తర్వాత రాజేందర్ ఎంటర్ప్రైజెస్. అంటే మీకు తెలియదు, ఇప్పుడు ఒకప్పుడు మెటాడోర్ అండ్ స్టాండర్డ్ 20 అనేటటువంటి వ్యాన్లు ఉండేవి. దాని తాలూకా విడిభాగాలు స్పేర్ పార్ట్ షాప్లో చేశా. అప్పుడే బోల్ట్లు ఉన్నట్లు షాప్ కూడా అందులోనే ఉండేది. ఆ తర్వాత నేను 85 నుంచి 2000 వరకు ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్స్ వైజాగ్ మద్దిలపాలెంలో, అదేంటంటే అశోక్ లైలాండ్ లారీలకి, మహేంద్ర జీపులకి, బజాజ్ స్కూటర్స్కి పెద్ద పేరు అది. ఇప్పుడు మీరు పేరు విని ఉంటారు, వరుణ్ మోటార్స్ అని. దీనికన్నా ముందున్నటువంటిది బజాజ్ షోరూమ్ అంటే ఆటోమోటివ్. అందులో ఒక 15 ఏళ్ళు ఈ షాపులో, ఒక 5 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉద్యోగం చేశాను. 20 ఏళ్ళు చేసి 94-95లో ఆమె డిప్లొమా ఇన్ యాక్టింగ్ ఆంధ్ర యూనివర్సిటీ.
అంటే ఏ వయసులో ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి మీరే ఎగ్జాంపుల్ ఏమో. నేను 67, 80లో నేను ఉద్యోగంలోకి వెళ్ళానంటే అప్పుడు నా వయసు ఎంత చెప్పు? ఎంత చెప్పు. 67. ఇప్పుడు మీ దానికి వయసా? 3 కలుపు. ఇప్పుడు మీ వయసు 63. ఇప్పుడు నా వయసు 58. 58 సారీ 58. నేను 13, 14 ఏళ్ళకే ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. 1980లో నా నెల జీతం 90 రూపాయలు. 1985కి అది 200కి వచ్చింది. 85లో ఒక మహానుభావుడు తరిగొప్పల శ్రీనివాసరావు గారు, ఆయన ద్వారా ఆ కంపెనీలో జాయిన్ అయితే నా ఫస్ట్ శాలరీ 310 రూపాయలు యాజ్ ఎ బాయ్. 310 రూపాయల నుంచి నేను 2000 సంవత్సరం మానేసేటప్పటికి 2775 రూపాయలు. మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? 500 రూపాయలు. 500 రూపాయలు. ఇప్పుడు కొన్ని సినిమాలకి 20,000 తీసుకుంటా, కొన్ని సినిమాలకి 15,000 అంటే రూపాయలు. ఎలా అంటే మొత్తం సినిమాకి షూటింగ్ మొత్తం సినిమాకి కాదు, ఒక డేకి ఒక డే, మార్నింగ్ 6 to ఈవినింగ్ 6. పెద్ద సినిమాలు అయితే 20,000. ఇంకా అంటే పెద్ద చిన్నది కాదు, పెద్ద బడ్జెట్ సినిమాలు ఉంటాయి కదా, దానికి 20,000. ఇంకా కొద్దిగా బడ్జెట్ అనుకుంటే 15,000, ఇంకా తక్కువ అంటే 10,000. ఒకవేళ క్యారెక్టర్ బాగుంది, అరే ఈ క్యారెక్టర్ భలే ఉంది, మనం డబ్బుల కోసం చూడకూడదు, మనకి ఏమో ఈ క్యారెక్టర్ ముందుకు తీసుకెళ్తాదేమో అనుకున్నప్పుడు కూడా నేను 6,000కి కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. జంబాలికడ పంబ అనే సినిమా, అంటే ఈవీవి గారిది కాకుండా ఇంకో సినిమా వచ్చింది, అందులో 6,000కే చేశాను. సో ఇప్పుడు మరి ఏదైతే ఈ స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉంటుందో, మీరు ఈ జాబ్ మానేసి ఈ ఇండస్ట్రీకి రావాలి అని అనుకున్నప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది? అంటే ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? అంటే ఫ్యామిలీ చాలా స్ట్రగుల్ అయింది. బిఫోర్ జబర్దస్త్ అంటే నేను అప్పుడు 2,775 రూపాయలు తెచ్చుకున్నప్పుడు హ్యాపీగానే ఉన్నా, అదేం కాదు. కానీ పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడం, చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడం, ఆ టైంలో నేను హైదరాబాద్లో ఉండటం, హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా నాకు షెల్టర్ ఇచ్చింది కూడా ఒక ఆర్టిస్ట్ బొమ్మలాటి సారిక గారని, వాళ్ళిద్దరు సిస్టర్స్. వాళ్ళ దగ్గర నేను ఉండేవాడిని. వాళ్ళు నా దగ్గర రూపాయి తీసుకోకుండా నన్ను చాలా, అంటే మేమిద్దరం వైజాగ్, బొమ్మలాటి సారిక గారు నేను వైజాగే. మోరవర్ మా గురువు గారు సత్యానందం గారి దగ్గర బొమ్మలాటి సారిక గారు చాలా సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్. ఆమె కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో కొన్ని సీన్స్ అంటే యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు తను కూడా వర్క్ చేసింది. అలాగ వాళ్ళు నాకు షెల్టర్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఒక 5 సంవత్సరాల దాకా ఉన్నా. గ్రేట్. అంటే అయితే ఆ టైం వరకు ఉండడం. ఇక చిన్నపిల్లలు అవడం, నేను ఇక్కడ రావడం, ఎటువంటి ఆదాయం లేనప్పుడు మా ఆవిడ, మా సుబ్బలక్ష్మి, మా లక్ష్మి ఒక సాధారణ గృహిణి. అంటే అప్పుడు ఏంటంటే అమ్మా నాన్నలు ఇచ్చింది ఒకే ఒక ఇల్లు తప్పించి ఏమీ లేదు. ఇల్లు ఉంది, మరి తినడానికి కావాలిగా, పిల్లల్ని చదివించాలిగా. నాకేమో హైదరాబాద్లో పెద్ద ఇన్కమ్ లేదు. ఎప్పుడు వెళ్ళినా ఒక వాటర్ బాటిల్తో వెళ్ళేవాడిని తప్పించి 160 రూపాయలు గోదావరి టికెట్ తీసుకొని నైట్ అంతా సీట్ లేకుండా నిలబడి ఆ బాత్రూముల దగ్గర అక్కడ నిలబడి ఎర్లీ మార్నింగ్ వైజాగ్ వెళ్ళాం. కేవలం 160 రూపీస్ టికెట్ అప్పట్లో, ఓన్లీ జనరల్ అది. అప్పుడు నా భార్య సుబ్బలక్ష్మి ఏంటంటే ఒక సాధారణ గృహిణి, ఇంట్లో ఉన్న ఆవిడ, తను చదువుకున్నది ఒక 10th క్లాస్ అయితే ఒక స్కూల్లో టీచర్గా జాయిన్ అయింది. ఈ టీచర్గా జాయిన్ అవ్వడానికి ముందు ఆ ప్రిన్సిపాల్ గారు ఏమన్నారన్నమ్మా, టీచర్ జాబ్ కావాలంటే నువ్వు మన స్కూల్కి పిల్లల స్ట్రెంత్ పెంచాలి, అంటే నువ్వు ప్రతి ఏరియాలోకి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని మన స్కూల్లో జాయిన్ చేయాలని చెప్పారు. అప్పుడు మా ఆవిడ ఒక హ్యాండ్ బ్యాగు, గొడుగు, తర్వాత ఏమో ఆ స్కూల్ తాలూకా పాంప్లెట్స్, ఒక వాటర్ బాటిల్ పట్టుకొని, నువ్వు నమ్మవు టు బి ఫ్రాంక్ రమ్య, ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉండేది. ఏదో 1-2 అడ్మిషన్స్ వచ్చాయి. ఆ అడ్మిషన్స్ కొన్ని రావడం ఆ స్కూల్లో టీచర్. అదే స్కూల్కి మానేసేటప్పటికి అంటే నియర్లీ 18 years జాబ్ చేసింది. ఆ పిల్లలందరినీ కూడా, ఇప్పుడు బాబు ఎంసీఏ చేశాడన్నా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అన్నా, మా పాప ఈరోజు ఒక జూనియర్ కాలేజీకి ఒక క్యాంపస్కి ప్రిన్సిపాల్ అయిందంటే ద టోటల్ క్రెడిట్ గోస్ టు మై లవ్లీ వైఫ్ సుబ్బలక్ష్మి. అంత లవ్ చేస్తున్నారని మీ మాటల్లోనే అర్థమవుతుంది. ఇంత. ఇంకోటి ఏంటంటే సాయంత్రం వరకు స్కూలు, టీచర్ నుంచి వైస్ ప్రిన్సిపాల్ వరకు వెళ్ళింది. అలాగన్నామనేసి ఓ 30,000, 40,000, 50,000, లక్ష శాలరీ కాదు, అదొక ప్రైవేట్ స్కూల్. చాలా 10,000 లోపే శాలరీ ఉండేది. అదంతా చేసుకొచ్చి మళ్ళీ సాయంత్రం 6 గంటలకు వచ్చి ఫ్రెష్ అయ్యి 6 గంటల నుంచి మళ్ళీ రాత్రి 9 గంటల వరకు కొంతమంది పిల్లలకి ట్యూషన్. ఇలాగ నాకేంటంటే
ఇంటికి మనం రూపాయి ఇవ్వకపోయినా ఇల్లు గడుస్తుంది అని ఒక నమ్మకం వచ్చినప్పుడు మా ఆవిడ కూడా సరే కొన్నాళ్ళు చూడండి 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 అంటే 2000 నుంచి 2014 వరకు ఎంత స్ట్రగుల్ పడి ఉంటాను. మా ఆవిడ ఆ విషయంలో మాత్రం పిల్లల్ని కేర్ తీసుకుంది, పిల్లల్ని ముందుకు నడిపించింది. మరింత రావడం వల్ల నాకు కూడా సపోర్ట్గా నిలబడి. అంటే మీ స్ట్రగ్లింగ్ పీరియడ్ 2000 నుంచి 2014 వరకు 14 వరకు అంటే నేను 2000లో ఉద్యోగం మానేశాను. నేను ఏదైతే ఆటోమోటివ్ అన్నానో 2000 సంవత్సరంలో మానేశాను. మానక ముందు నాకు ఉషాకిరణ్ మూవీస్ శుభవేళ అనే సినిమాకి అవకాశం వచ్చింది నాకు. ఆ సినిమా తర్వాత నేను కంప్లీట్గా మానేసి ఫుల్ టైం ఆర్టిస్ట్గా ఉన్నాను. 14 ఏళ్ళలో 2000 నుంచి 2014కి 50 సినిమాలు చేశాం. జబర్దస్త్ పుణ్యమా అని దాని తర్వాత చూసుకుంటే ఈరోజు 350 సినిమాలు సక్సెస్ఫుల్గా అవన్నీ జబర్దస్త్ ఇచ్చింది. సినిమాలన్నీ జబర్దస్త్ 500 రూపాయల నుంచి రోజుకి 20,000 రూపాయలు తీసుకొచ్చేటటువంటి గొప్ప ఆపర్చునిటీ జబర్దస్త్. అంటే నాకు ఇక్కడ గ్రేట్ థింగ్ అనిపించేది ఏంటి అంటే ఏదైతే పీరియడ్ ఉందో స్ట్రగ్లింగ్ పీరియడ్ 2000 నుంచి 2014 వరకు అంటే 1-2 సంవత్సరాలు కాకుండా అన్ని సంవత్సరాలు ఒక ఆడమ అంటే ఒక గృహిణి సాకింది అంటే అదే మామూలు విషయం కాదు. దాని వెనుక ఎన్ని స్ట్రగుల్స్ అంటే స్ట్రగుల్స్ అని చెప్పగానే ఇప్పుడంటే మేము ఉదయం ఒక కూర సాయంత్రం ఒక కూర వండుకుంటున్నాం. అప్పట్లో ఏంటంటే ఉదయం వండుకున్న కూరే రాత్రికి కూడా. ఇప్పుడు 2000 నుంచి 2014 వరకు 1-2 సంవత్సరాలు కాకుండా అన్ని సంవత్సరాలు మీ కుటుంబాన్ని సాకింది అంటే అది మామూలు విషయం కాదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏదో కష్టపడ్డది 14 సంవత్సరాలు చేసింది స్ట్రగుల్స్ ఉండే అని మాట వరకు కాకుండా ఆ 14 సంవత్సరాలు ఏగించిన వాళ్ళకి తెలుస్తుంది. అండ్ మీరు కూడా చూస్తుంటారు కదా మీ వైఫ్ ఎంత కష్టపడి. చెప్పానుగా. సో ఇప్పుడు మీరు మీ లవ్లీ వైఫ్ కోసం ఒక చిన్న ప్రాంక్ కూడా కాదు, కాల్ చేసి ఐ లవ్ యూ అని చెప్పండి, మేము చూసి సంతోషిస్తాం. నిజంగా చెప్పాలి అంటే మేము ఆ సన్నివేశాన్ని చూసి సంతోషిస్తాం. మా అప్పారావు గారు చూస్తారా హ్యాపీగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, అలాగే మేము కూడా అలా ఉండాలి అని, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కనెక్షన్ అలా ఉండాలి అని అనుకుంటాం. కాల్ చేయండి. కాల్ చేయడానికి కూడా ఇప్పుడైతే నేను చేయలేను. కారణం ఏంటంటే నీకు విషయం చెప్తా ఎందుకు చేయకూడదంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కానీ మా ఆవిడ ఇప్పుడు బంజారా హిల్స్లో టీఎక్స్ హాస్పిటల్లో ఉంది. ఏమైంది? తనకి కాళ్ళు రాళ్ళ గట్టిగా అయిపోతున్నాయి. అయిపోతే సరే మా అబ్బాయి మేమంతా మా కోడలు మేమంతా వెళ్ళి హాస్పిటల్ దిస్ ఈజ్ 4th డే అంటే ఇప్పుడు టెస్టులు జరుగుతున్నాయి, ట్రీట్మెంట్ ఏం కాదు, టెస్టులు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఏ ట్యాబ్లెట్లు వాడాలా ఏం చెయ్యాలా అన్నది. అందువల్ల సో ఓకే ఇప్పుడు మీ కుటుంబాన్ని అదే మీ కొడుకు మ్యారీడ్ అయింది అండ్ మీ కూతురు కూడా మ్యారీడ్ అయింది కదా, సో ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఎలా ఉంది? అంతా హ్యాపీనేనా? చెప్పానుగా మా పాప ఒక జూనియర్ కాలేజీకి ఒక క్యాంపస్కి ప్రిన్సిపాల్. అవును చెప్పారు. మా అల్లుడు గారు హెడ్ కానిస్టేబుల్. ఆయన ఈ పాస్పోర్ట్స్కి సంబంధించి ఇమిగ్రేషన్ అని ఉంటుంది, దాని పాస్పోర్ట్ చెకింగ్. వాళ్ళిద్దరు బాగా చదువుకున్నవారు, పెద్ద చదువులు చదివారు. మా అల్లుడు కానీ మా పాప కానీ. వాళ్ళకి 2 కొడుకులు. నాకు వైజాగ్లో 2 మనవాళ్ళు ఉంటారు. ఇక్కడ కొడుకు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, కోడలు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇక్కడ కొడుక్కి ఒక కూతురు, అంటే ఇక్కడ ఒక మనవరాలు ఉంటుంది, అక్కడ 2 మనవరాలు ఉంటారు. అంటే ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా అండి? ఉన్నంతలో హ్యాపీ అంటే ఈఎంఐల మీద వెళ్తుంది జీవితం. అంటే మేము వీఆర్ సెటిల్డ్ అని చెప్పను, మేము సెటిల్డ్గా ఉన్నాం. ఏ పని లేకపోయినా ఏమీ చెయ్యకపోయినా మనకి నెల అయ్యేటప్పటికి బ్యాంక్ నుంచో ఇంకోటో నెలకి ఇన్ని వస్తాయని చెప్పడానికి లేదు. వీఆర్ స్ట్రగుల్ విత్ హ్యాపీ, స్ట్రగుల్ పడుతూ హ్యాపీగా ఉన్నాం. బికాజ్ ఈఎంఐల రూపంలో నెల ఇచ్చేటప్పటికి ఈఎంఐలు కట్టాలా. ఏది ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్కి కట్టుకోవాలా, వైజాగ్లో కొన్ని అపార్ట్మెంట్కి కట్టుకోవాలా, తినడానికి మెయింటెనెన్స్కి, కారు, మెడిక్లెయిమ్లు, ఎల్ఐసీలు ఇన్ని ఉంటాయి. అన్నీ మా కోడలకంటే ఫిక్స్డ్గా ఒక శాలరీ వస్తుంది. బట్ నాకు ఒక నెల ₹1,00,000 రావచ్చు, ఒక నెల 50,000 రాదు. అర్థమైంది. అసలు మీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది సార్? జనరల్గా ఒక 1 month స్కెడ్యూల్ చెప్పండి మీది. ఇక్కడి నుంచి చెప్తా. ఈరోజు కేవలం ఇది అయిపోయిన తర్వాత ఒక డబ్బింగ్, ఇది అయిపోయిన తర్వాత మా గౌరీ పరమేశ్వర ఉత్సవాల దగ్గరికి వెళ్ళి అమ్మవారి దండం పెట్టుకొని ఆ తర్వాత మా ఆవిడ దగ్గరికి వెళ్ళి 2 గంటలు కూర్చొని ఇంటికి వెళ్ళిపోతాం. రేపు తారీఖు ఎంత? రేపు 1st అనుకుంటా, 31st. రేపు ఒక ఈవెంట్, మార్నింగ్ ఒక మ్యారేజ్ ఈవెంట్ చెయ్యాలి. అది అయిపోయిన తర్వాత ఫోన్ వస్తే 31 నైట్ బయలుదేరి 1
మన గుంటూరు వెళ్తా. ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్ 2వ తారీఖు జనగామలో ఒక ఈవెంట్, జబర్దస్త్ ఈవెంట్, సాయంత్రం ఈవెంట్. అది అయిన తర్వాత మళ్ళీ 3వ తారీఖు ఖాళీ, 4 ఖాళీ, 5 ఖాళీ, 6 ఖాళీ, మళ్ళీ 7 జబర్దస్త్ ప్రాక్టీస్, 8 షూటింగ్, 9 మళ్ళీ చీరాల వెళ్తా. ఇంకా 10 నుంచి 5 రోజులు షూటింగ్ ఉంది, అది కన్ఫర్మేషన్ లేదంటే బై బికాజ్ రైన్స్ ఉన్నాయని. మళ్ళీ 14, 15 వరకు బిజీ. ప్రతిదీ డైరీలో రాస్తారు రమ్య, ఎక్కడికి వెళ్ళాలని. ఇప్పుడు ఈరోజు ఏం పనులు ఉన్నాయి నేను రాత్రి రాశా, ఎవరెవరికి ఫోన్ చేయాలి, ఎవరెవరికి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి ఏంటని, అంతే. సో మంత్లీ ఒక 4 to 5 days మాత్రం జబర్దస్త్ ఉంటుంది, మిగతా ఓన్లీ 2 రోజులే షూటింగ్. అది 2 రోజుల్లో 4 ఎపిసోడ్లు అయిపోతాయి, 2 రోజులు ప్రాక్టీస్. ఎవ్రీ మంత్ 4 రోజులు అయితే జబర్దస్త్ కోసం కేటాయించాలి. సమ్ టైమ్స్ 3 షెడ్యూల్స్ పడతాయి, అప్పుడు 3 రోజులు ప్రాక్టీసు, 3 రోజులు షూటింగ్. సో మీరు ఒక్క ఎపిసోడ్కి ఎంత తీసుకుంటారు జబర్దస్త్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను మా కంపెనీ ఇస్తుంది, టీమ్ లీడర్ ఇచ్చిన కంపెనీ ఇస్తుంది నాకు, కాబట్టి కంపెనీ నాకు 10,000 ఇస్తారు ఒక ఎపిసోడ్కి. అంటే మీరు ఈవెంట్స్కి వెళ్తే అది చెప్పలేము. కొన్ని ఈవెంట్లు ఏమో 10,000 ఇస్తారు, కొన్ని 15,000 ఇస్తారు, కొన్ని 20 ఇస్తారు. అవన్నీ కాదు, మనకు 10, 15, 20, 25, 30 లాస్ట్ టైం చెప్పడానికి లేదు. బెంగళూరు వెళ్ళినాం, 50,000 అడుగుతాం. వాళ్ళు పార్టీ కొద్దిగా సౌండ్ పార్టీ అయితే ఫ్లైట్, అక్కడ మళ్ళీ హోటల్, టు అండ్ ఫ్రో, ఫ్లైట్ అయితే ఫ్లైట్, కార్ అయితే కారు, బస్సు అయితే బస్సు, వాట్ ఎవర్ ఇట్ మే. అలాగా అంటే ఒక నిలకడగా ఒక అమౌంట్ ఉండదు ఒక దగ్గర. ఏమంటే మంది చిన్న పందిరండి మనం అంటే 20,000కి చేయాలి, చాలా మంది పర్వాలేదు అడగండి అప్పారు అంటే 30 అంటాం. ఇచ్చిన వాళ్ళు ఇస్తారు, లేదన్నప్పుడు మనం అది కూడా చూడాలి కదా. అన్నీ మనం ఎక్కి ఆ పైనే కూర్చోవాలంటే కొన్ని రావు, కొన్ని వస్తాయి, అంతేగా. మీరు ఎన్ని చేస్తారు ఈవెంట్స్ ఒక మంత్లీ? నెలకి ఒక్కొక్కసారి 20 నుంచి 25 ఈవెంట్లు ఉంటాయి. ఒకసారి అంటే అన్ సీజన్ కూడా కొన్నిసార్లు ఉంటుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లో ఒకలా ఉంటుంది, అమ్మవారి పండగల సీజన్ ఒకలా ఉంటుంది, వినాయక చవితి ఒకలా ఉంటుంది, దసరా ఒకలా ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి చూసుకుంటే ఏముండదు, మళ్ళీ సుబ్రహ్మణ్య షష్ఠి దాకా ఏముండవు. మళ్ళీ December 31st వస్తుందంటే నవంబర్లోనే మేము ఆ December 31st అన్ని డబుల్ పేమెంట్లు ఉంటాయి కాబట్టి దానికోసం చూడాలి మళ్ళీ. సో ఇప్పుడు మీరు జబర్దస్త్లో అంటే నెల 30 రోజులు బిజీగా ఉంటామని చెప్పలేము, నెల 30 రోజులు ఖాళీగా ఉంటామని చెప్పలేము. ఇట్స్ డిపెండింగ్. అని మనం అనుకోకుండా ఇంట్లో అలా కూర్చున్న భోజనం చేసి ఒక ఫోన్ వచ్చింది మా దొరబాబు ఐపరాది టీంలో, బాబాయ్ సాయంత్రం ఒక మ్యారేజ్ రిసెప్షన్ ఉంది, వెళ్ళి 1 గంట కనబడి వచ్చేస్తా, ఇదిగో ఎంత అన్నాడు. ఓకే పదాన్నం. అది అనుకోలేని ఈవెంట్ వచ్చింది, వచ్చేసాం. అలా మనం నెల 30 రోజులు కూడా చేస్తామని గ్యారంటీ లేదు, అలాగని ఖాళీగా ఉంటాం లేదు. ఒక నెల ఏమో ₹1,00,000 రావచ్చు, ఒక నెల 2 లక్షలు రావచ్చు, ఒక నెల 3 లక్షలు రావచ్చు, ఒక నెల 30,000 కూడా రాదు. సో ఇప్పుడు మీరు జబర్దస్త్లో చేస్తారు కాబట్టి కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళ మీద ఒక్క వర్డ్గా మీరు వాళ్ళ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఓకే, ఫస్ట్ రోజా గారు క్యూట్ అండ్ స్వీట్ అండ్ లవ్లీ మామ్, మా అందరికీ అమ్మ. నెక్స్ట్ నాగబాబు గారు నవ్వుల డాన్. ఇంద్రజ ఫ్రెండ్లీ. ఇంద్రాజ మేడం క్యూట్ అండ్ స్వీట్ అండ్ లవ్లీ మామ్, ఆవిడ కూడా. ఖుష్బు గారు మేడం అంతే. ఈ మధ్యకాలంలో నేను వచ్చాను 5-6 షెడ్యూల్లో, మేడం గారు కూడా నన్ను ప్రత్యేకంగా అంత సీనియర్ మోస్ట్ హీరోయిన్ అపార గారు, వాటే ఎనర్జీ అండి, చాలా బాగుంది, మీ సీనియారిటీ అంతా కనబడుతుందంటే ఇంకంతకన్నా మనకు కావాల్సిందేముంది. అప్పుడు దాకా చేసిన కష్టం అంతా మర్చిపోతాం. అలాగే కృష్ణ భగవాన్ గారు కానీ, నాగూర్ బాబు గారు కానీ అందరు అభిమానాన్ని సంపాదించాం నేనైతే, అందరూ కూడా అంతే. ఓకే, సింగిల్ వర్డ్ అన్నాను. హైపరాది పంచింగ్ కింగ్. రామ్ ప్రసాద్ మాస్టర్ ఆఫ్ పంచింగ్. ఓకే, మన సుధీర్ యూత్ ఐకాన్ అండ్ మెస్మరైజింగ్ బ్యూటీ. రష్మి క్యూట్ అండ్ స్వీట్, లవ్లీ అమ్మాయి కానీ అనసూయ గారు కానీ రేష్మి గారు కానీ సోకాల్డ్ ఎవరున్నట్టే అందరితో కలిసిపోతారు, అందుకే క్యూట్ అండ్ స్వీట్ అని చెప్పేవాళ్ళు. ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చాలా ఫ్రాంక్ ఆన్సర్ చెప్పాలి, ఎందుకంటే నేను చాలా కాంట్రవర్సీ కాదు. మళ్ళీ ఇప్పుడు నేను మీడియా ఫీల్డ్లో ఉన్నాను, నేను మీడియా ఫీల్డ్లో ఉన్నాను, యాంకర్. మీరు సంథింగ్
మీడియా అంటే సినీ ఫీల్డ్లో ఉన్నారు, మీడియా కాకుండా సో డిఫరెంట్, అండ్ ఐటీ ఫీల్డ్ ఉంటుంది. సో ప్రతి ఫీల్డ్లో కూడా ఇన్నర్ పాలిటిక్స్ ఉంటాయి, రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. అరే వాళ్ళు ఎదగకుండా వీళ్ళు, వీళ్ళు ఎదగకుండా వాళ్ళు, ఏదో చేస్తూనే ఉంటారు కదా. సో మీకు అఫ్ కోర్స్ జబర్దస్త్లో కూడా పాలిటిక్స్ ఉంటాయి. సో ఇలా ఉంటాయి. పాలిటిక్స్ అంటే ఇప్పుడు మీరు పాలిటిక్స్ ఎదుర్కొంటున్నారా, లేకపోతే ద స్టార్టింగ్ ఆఫ్ మీరు స్ట్రగుల్ పీరియడ్లో ఉన్నప్పుడు పాలిటిక్స్ జరిగేవా మీ మీద? స్ట్రగుల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు నేను జబర్దస్త్లోనే లేను కదా. వచ్చిన తర్వాత కూడా పాలిటిక్స్ లేవనే చెప్తాను. అందరూ హెల్తీగా ఉంటారు, అందరు టీమ్ లీడర్లు, అందరు కంటెస్టెంట్లు ఎందుకు హెల్తీగా ఉంటారు అంటే దీనికి ఒకే ఒక కారణం. రీసెంట్గా ఒక ఎపిసోడ్ చేశాం, ఇంకా అది టెలికాస్ట్ కూడా అవ్వలేదు. అందరు టీమ్ లీడర్లు కలిపి ఒక స్కిట్ చేశారు. నిజంగా పాలిటిక్స్ ఉంటే చేస్తారా? వాటితో నేను చేయడం పెట్టి నాతో అతను చేయడం అనుకుంటాం కదా. సో పాలిటిక్స్ ఉండే అంటున్నారా? పాలిటిక్స్ లేవు కాబట్టి అందరూ కలిపి చేస్తారని. పాలిటిక్స్ ఉంటే ఎందుకు చేస్తారు? అలా అంటారా? ఇప్పుడు నేను చాలాసార్లు ఇంటర్వ్యూ ఇచ్చాను అనుకో, నీ గురించి నాకు తెలిసింది అనుకో, రమ్యతో నేను ఇంటర్వ్యూ ఉన్నాను అంటాను. ఎందుకు? నీ గురించి తెలిసింది కాబట్టి. లేదు చేద్దాం, ఫ్రెండ్లీగా చేద్దామని చేద్దాం. ఇదే కాదు, మొన్న రీసెంట్ ఎపిసోడ్ ఒక్కటే కాదు, ఇంతకుముందు చంద్ర గారు వేరే స్కిట్లోకి వెళ్ళి చేశారు, గెటప్ సీన్ వేరే స్కిట్లోకి వెళ్ళి వచ్చాడు. తర్వాత ఏమో సుధీర్ నెంబర్ ఆఫ్ టీమ్స్లోకి వెళ్ళి, అన్న నువ్వు వస్తే ఈ స్కిట్ లేస్తుందన్న, నువ్వు ఉంటే బాగుంటుందంటే పాపం అతను స్కిట్ చేసుకొని మన స్కిట్లోకి వచ్చి చేసి ఆ స్కిట్ని హైప్ క్రియేట్ చేశాడు. ఎక్కడ పాలిటిక్స్ ఉన్నట్టు? పాలిటిక్స్ ఉంటే 12 ఏళ్ళు ఎందుకు నడుస్తుంది? ఇవన్నీ అంటే ఇది గ్లామర్ ప్రపంచం. ఇప్పుడు నువ్వు మీడియా అన్నావు, నేనేమో ఇండస్ట్రీ అంటా. ఇది గ్లామర్ ఫీల్డ్. ఇక్కడ గ్లామర్ ఎంత ఉంటుందో రోమర్ ఎంత ఉంటుంది. దీన్ని నమ్మకూడదు. సో ఇదంతా రూమర్స్. ఎస్, రోమరే 100%. లేకపోతే ఎందుకు చేస్తారు కలిసి? నేను చేయనండి, మా స్కిట్ ఏదో మేము చేసుకుంటాం, అందరూ కలిపి చేయడం ఏంటంటే ఆడితో నాకు పడదు, నా గురించి ఆడికి పడదు అంటారు కదా. అది ఎప్పుడూ లేదు జబర్దస్త్లో. ఈవెన్ నాగబాబు గారు, రోజా మేడం గారు, అనసూయ గారు, రేష్మి గారు కూడా వచ్చి స్కిట్లో చేసిన సందర్భాలు కోకొల్లలు. అవును అవును. ఎందుకంటే వాళ్ళు యాంకరింగ్ అలా కూర్చొని మాట్లాడతారు, కౌంటర్లు వేస్తారు. స్కిట్లోకి చేయాలంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం, ఇట్ విల్ టేక్ ప్రాక్టీస్, ఇన్ని ఉంటాయి కదా. పాలిటిక్స్ అనేటటువంటిది జబర్దస్త్లో లేవు, అది నమ్మద్దు. మధ్యలో ఒకసారి సౌమ్య వచ్చి అలా చేసి వెళ్ళినట్టున్నారు కదా. అమ్మాయిని కూడా కొంతకాలం యాంకర్గా వచ్చింది అమ్మాయి. అదే వచ్చింది. ఎందుకు మళ్ళీ చేయలేదు అంటే ఆ విషయాలు అయితే నాకు పూర్తిగా తెలియదు. ఎందుకంటే నేను ఆ టైంలో చాలా తక్కువగా ఉన్నాను. నేను సౌమ్య వచ్చిన టైంలో నేను జబర్దస్త్లో లేను అనుకుంటా. అంటే మీకు ఒక మంచి ఫేమ్ తెచ్చిపెట్టిన ఒక ఎపిసోడ్ అంటే ఏమని చెప్తారు? దీనివల్ల నాకు మంచి పేరు వచ్చింది అని. అసలు జీవితమే మార్చేసింది జబర్దస్త్ అప్పారావు అనేటటువంటి వ్యక్తి ఈ ప్రపంచానికి తెలిసిందంటే ఒకటి శకలక్ శంకర్ది ఒక ఫారెస్ట్ స్కిట్ చేసాం. ఆ స్కిట్ ప్రోమో 1 వీక్ వెళ్ళింది. అది కొద్ది నాటుగా, నీ అబ్బా బేవర్స్ నా కొడక ఏంట్రా ఇది స్కిట్ అనుకున్నావు, ఏమనుకున్నావు, కొడతావేంట్రా అలా వచ్చింది. ఆ వారం తర్వాత ఇదంతా కామెడీ అని తెలిసింది. అప్పటి వరకు ఎవరో శకలక్ శంకర్ టీంలో పెద్ద ఆయన అన్నారు. తర్వాత ఇతను అప్పారావు అంటారా, వైజాగ్ అంటారా, ఇన్నో. అది నా జీవితాన్నే మొత్తం మార్చేసింది. అలా వెళ్ళి తర్వాత బోల్డ్ అని బ్లాక్ బస్టర్ స్కిట్లు చేసాం. ఇప్పుడు మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? అప్పటికి చెప్తున్నాను కదా, నేను జబర్దస్త్కి రాకముందు సినిమాలే చేశాను, సీరియల్ చేసా, 80 సీరియల్ చేశా. 2002 నుంచి సీరియల్ చేస్తున్నా. అంటే సీరియల్స్ అంటే ఇప్పుడు మన తెలుగు ప్రజలందరూ అలా అతుక్కుపోయి చూస్తూ ఉంటారు కదా, మరి సీరియల్స్తో మంచి ఫేమ్ రాలేదా? సీరియల్స్లో రాలే, ఎందుకంటే చేశాను 80 సీరియల్స్ చేశా, అన్ని పాపులర్ సీరియల్స్లోనే చేశా. కాకపోతే ఒక రోజు 2 రోజులు అట్లా చేశా. అంటే సీరియల్స్ అంటే రెగ్యులర్గా చేస్తే ఫేస్ అంటే రెగ్యులర్ అంటే ఒక నిడి ఉండాలి కదా క్యారెక్టర్. వారంలో 5 రోజులు మనం కనబడితే బాగా రిజిస్టర్ అయిపోయినట్టు. సీరియల్ వచ్చిన అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోవడం? 500 ఇచ్చినా చేశా, 750 ఇచ్చినా చేశా, 1000 ఇచ్చినా చేశా. ఇప్పుడైతే మీ రేంజ్ కొంచెం మారిపోయింది అని అనొచ్చా? ఉన్నంతలో చెప్తున్నాను కదా, నేను 3 కేటగిరీస్ చెప్పాను. వచ్చిన దగ్గర వస్తుంది, రాలేని దగ్గర రాదు. కానీ మనకి ఇంటర్నల్గా ఒక టార్గెట్ ఉంటుంది. నెల అయ్యేటప్పటికి
మనం ఇన్ని ఈఎంఐలు కట్టాలి, కార్ లోన్ కట్టాలి, తినడానికి కావాలి, మెయింటెనెన్స్ కావాలి, ఎల్ఐసీలు ఉండాలి, మెడిక్లెయిమ్లు ఉండాలి, ఇన్ని ఉన్నాయంటే మనకు టార్గెట్ ఉండాలి. ఈ నెల మనకు 2 లక్షల రూపాయలు సంపాదిస్తే ఈ నెల వెళ్ళిపోతుంది, మళ్ళీ వచ్చే నెల మామూలే, మళ్ళీ అంతే సంపాదించాలి. అంతే కదా టార్గెట్. ఒక నెల వస్తుంది, ఒక చెప్పానుగా. సో ఈ వేణుగారు ఉన్నారు కదా, జబర్దస్త్ నుంచి వచ్చి అంత పెద్ద ఫిలిం చేశారు వేణుగారు, వేణు వండర్స్. సో వాళ్ళని చూస్తే మీ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? అంటే సేమ్ ఒకటే ప్లాట్ఫామ్ నుంచి వచ్చి అంత మంచి సక్సెసెస్. యాక్చువల్లీ వేణు గారు జబర్దస్త్ కన్నా ముందే బాగా పాపులర్ టిల్లు వేణు అంటారు అతను. ఇప్పుడు బలగం వేణు అంటారు, వేణు వండర్స్ అని జబర్దస్త్లు అంటారు. కానీ టిల్లు వేణు అని సినిమాలో మున్నా సినిమాలో ఎక్కడో హీరోయిన్ కాంబినేషన్ ఉంటుంది. ఆయన అప్పటికే ఎస్టాబ్లిష్డ్ బిఫోర్ జబర్దస్త్. వేణు వండర్స్ అంటే ఎస్టాబ్లిష్డ్. అలాగే ధనరాజ్ గారు కూడా ఎస్టాబ్లిష్డ్. జబర్దస్త్ రాకముందే తాగుబోతు రమేష్ గారు కూడా బాగా పాపులారిటీ ఉన్నటువంటి యాక్టర్. జబర్దస్త్ ఏంటంటే ఎక్కువ స్పాన్ ఇచ్చింది. ప్రతి గురువారం వచ్చి ప్రతి గురువారం శుక్రవారం కనబడేవాళ్ళు. మా దృష్టిలో ఏంటంటే ప్రతి గురువారం ప్రతి శుక్రవారం ఒక సినిమా రిలీజ్ అయినంత ఎఫెక్షన్ ఉంటుంది మాకు. చాలామంది జనాలు ఏంటంటే, నేను చాలా ఫంక్షన్లో చూసా, గురువారం వచ్చినా శుక్రవారం వచ్చినా మీరు ఆ టైంలో ఆ పెళ్ళిళ్ళలో ఈవెంట్లో ఉంటే వదిన రావదిన టైం అయిపోతుంది జబర్దస్త్ అనేవారు. అంటే ఎంత లవ్ చేశారు జబర్దస్త్. అండ్ చమక్ చంద్ర గురించి ఏమంటారు? చమక్ చంద్ర గురించి ఒక్క మాటలో అంటే ఫ్యామిలీ కింగ్. కొన్ని వందల ఎపిసోడ్లు చేసేసాడు, ఇప్పటికీ బోర్ కొట్టదంటే ఫ్యామిలీ ఎప్పుడైనా బోర్ కొడుతుందా? ఫ్యామిలీ డ్రామా కూడా బోర్ కొట్టదు. ఫ్యామిలీ స్కిట్లు చేయడం లైన్ నెంబర్ 1. యాక్చువల్గా ధనరాజ్ గారు ఏదో ఒక ఈవెంట్కి హోస్ట్గా చేశారు కదా, అతను వేణు గారు ఇద్దరు కలిపి, అది మా టీవీలో కామెడీ థియేటర్స్ ఏదో, దానిద్దరు యాంకర్లు దానికి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అదిరింది అనే షోకి వెళ్ళారు, వేరే చోటకి వెళ్ళారు, జీ తెలుగుకి వెళ్ళిపోయారు. సో నేను క్యాజువల్గా అడుగుతున్నాను, ఇలా అడగొచ్చో లేదో నాకు తెలీదు. ఇంకా జబర్దస్త్ స్పాన్ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అని మీరు మనం ఎన్ని కాలం చూస్తే అంతకాలం. ఇప్పుడు జస్ట్ లైక్ మన ఆరోగ్యం బాగా కాపాడుకుంటే, ఇప్పుడు నీకు ఒక 20 ఏళ్ళు అనుకో, ఆరోగ్యంగా బాగా కాపాడుకుంటే 100 ఏళ్ళకి వెళ్తావా లేదా? ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎక్కడ బండి ఆగిపోతుందో చెప్పలేము. అలాగే జబర్దస్త్ మేము చేసినంతకాలం, జనాలు చూసినంతకాలం హాస్యాన్ని ఆస్వాదించలేని వాళ్ళు ఎవరుంటారు చెప్పు? ఇప్పుడు ఎవరైనా జోక్ చెప్తానంటే చెప్పు 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 జోక్ అంటాం. అదే కానీ నా బాధ అంతా చెప్తాను తర్వాత చెప్తు కానీ అంటారు. ఓ పాట పాడతానంటాడు, పాడంటాం. ఇప్పుడు మనలో హాస్యం ఉన్నంత వరకు, మనం నవ్వించగలిగినంత వరకు మన దగ్గర స్టాక్ అయిపోవడం అంటూ ఉండదు. జబర్దస్త్ నిరంతరం సాగుతూనే ఉంటుంది కొత్త కొత్త కంటెంట్లతో. బట్ అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే, ఈ హాస్యం పండించే ఈ రీతిలో అప్పుడప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద జోక్స్ వేయాల్సి వస్తుంది, లేకపోతే అది కొంచెం బ్యాడ్గా పోర్ట్రే అయ్యే విధానం కనిపిస్తుంది టీవీలో. సో దాని గురించి ఏమంటారు? నేనేమంటానంటే, పర్టికులర్గా ఒక జానర్ ఆడియన్స్ ఉండరు కదా. ఒక టీవీ చూసినప్పుడు చిన్నపిల్లలు చూస్తారు, ఆ చిన్నపిల్లల కోసం చిన్నపిల్లల తాలూకా స్కిట్లు చేస్తాడు రాకేష్. పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ఏదైనా ఒక మంచి స్కిట్లు చేస్తాం. అలాగే యూత్ ఉంటారు, వాళ్ళని నవ్వించడానికి వాళ్ళని కవ్వించడానికి చేస్తాం. మోర్ ఎవర్ సొసైటీలో చాలా ఉంటాయి, అవి ఎవడు పట్టించుకోడు. దాన్ని కూడా మన కామెడీ రూపంలో సెటైరికల్ కామెడీగా కొన్ని చెప్తాం. సెటైరికల్గా కామెడీ చెప్తే ఏమవుతుందంటే ఎవరికో గుచ్చుకుంటుంది, ఇది నా గురించి అన్నాడు కదా ఇతను అని. అది నువ్వు సరిదిద్దుకోగలిగితే, అరే మంచి సెటైర్ వేసాడు, నాలో ఒక మార్పు తీసుకొచ్చాడు అని చెప్తాం. సెటైర్ వేసిన తర్వాత కూడా నువ్వు అలాగే ఉన్నావు అంటే ఇంకా సెటైర్లు పడుతూనే ఉంటాయి. టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే సెటైర్ అనేది చాలామంది యాక్సెప్ట్ చేయరు. ఎవరైనా ఎందుకు విమర్శిస్తారు, ఎవరైనా ఎందుకు కౌంటర్ వేస్తారంటే, ఏదో ఒక సొసైటీలో ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని మనం ఇలా చెబితే అవతల వాడికి నచ్చుతుందేమో అని చేస్తాం. అందుకంటే ఒకరిని కిండల్ చేయాలని, ఒకరిని అపహాస్యం చేయాలని ఉండదు. సమ్ టైమ్స్ పంట కింద రాయిలా వచ్చినా దాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి మనం. నెక్స్ట్ భారీ బడ్జెట్స్ ఏమైనా ఉన్నాయా మీరు చేసేటివి? ఉన్నంతలో చేస్తున్నప్పుడు సాయి కుమార్ గారు అబ్బాయి ఆది హీరోగా సినిమా చేస్తున్నాం. తర్వాత హీరో శ్రీరామ్ గారు ఒకరికొకరు భారత్ ఒక సినిమా చేస్తున్నాం. నిన్న మళ్ళీ ఆర్కా మీడియా వాళ్ళది ఒక సినిమాలో చేశాను.
వచ్చినంత వరకు భారీ బడ్జెట్టా మైనర్ బడ్జెట్టా చిన్న బడ్జెట్టా లేదు. మనం అడిగిన డబ్బులు ఇస్తారు, మనం వెళ్తాం చేస్తాం. ఒక్కోసారి వేషం బాగుంటే జనాల్లో ఇంకా ఇప్పుడు నేను సరిలేరు నీకెవరు సినిమా తీసుకో, చూసావా? చూసాను. ఏం క్యారెక్టర్ ఉన్నది అంటే ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ నాకు తెలుసు మీరు చేశారని. సరిలేరు నీకెవరో నాది టీసీ క్యారెక్టర్, చాలా గొప్ప పేరు వచ్చింది ఆ సినిమా తర్వాతే. ఇంతకుముందు మీరు వస్తున్నారు అంటే మేము డిస్కస్ చేసాం దాంట్లో. సరిలేరు నీకెవరిలో మహేష్ బాబు గారి కాంబినేషన్, హీరోయిన్ కాంబినేషన్, రావు రమేష్ గారి కాంబినేషన్, రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషను, సంగీత మేడం కాంబినేషన్, ఇంత మంచి అంత బ్లాక్ బస్టర్ సినిమాలో నాదొక క్యారెక్టర్. ఆ సినిమా తర్వాత ఇందాక నేను చెప్పిన 20,000 15,000 చేసింది కూడా ఆ సినిమా తర్వాత. నాకు బ్యాక్ టు బ్యాక్ అనిల్ రావుపూడి గారు ఆ సినిమా కాదు, సరిలేరు నీకెవరు, రాజాది గ్రేటు, పటాస్, సార్ దగ్గర చేసిన సినిమాలు నేను మంచి వేషాలు ఇచ్చారు. సరిలేరు నీకెవరు కొద్ది ఇంకా ఎక్కువ ఇచ్చారు. అనిల్ రావుపూడి గారికి అప్పుడు రుణపడి ఉంటాను, ఎందుకంటే అంత మంచి క్యారెక్టర్ నాకు వచ్చినందుకు. సో మీకు ఎప్పుడన్నా అనిపించిందా, లైక్ ఇప్పుడు సీరియల్స్ చేశారు, మీరు సినిమాలు చేశారు, అండ్ ఇప్పుడు జబర్దస్త్ ఈ షోస్ ఇవన్నీ ఈవెంట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, మీకు ఎక్కువ ఏ జోనర్ చేయడం ఇష్టం? లైక్ సినిమాలా, సీరియల్సా, ఈవెంట్సా, జబర్దస్త్? ఏదైనా ఎవరికైనా ఒకటే టార్గెట్. ఇప్పుడు నువ్వు యాంకరింగ్ రంగంలో ఉన్నావు, నీ టార్గెట్ ఏంటి? ఫస్ట్ నీ అచీవ్మెంట్ ఏంటి? సెకండ్ది ఫస్ట్ది వ్యూస్, సెకండ్ది మనీ. ఇది కాదు. నువ్వు యాంకరింగ్ రంగంలో రమ్య అంటే బీఆర్కే న్యూస్లో యాంకర్ అంటాం, కానీ నీ అచీవ్మెంట్, నీ గోల్ ఏంటి? సుమా గారు లాగా ఉండాలి. సుమా గారు అంత పేరు తెచ్చుకోవాలి, ఉదయ్ భాను గారు అంత పేరు తెచ్చుకోవాలి, ఝాన్సీ మేడం గారు అంత పేరు తెచ్చుకోవాలి, శిల్పా చక్రవర్తి గారు అలాంటి పేరు తెచ్చుకోవాలి, శ్రీముఖి గారు అంత పేరు తెచ్చుకోవాలి, రేష్మిలాగా, అనసూయ గారిలాగా ఉండాలని ఉంటుందా లేదా? ఇది నీ టార్గెట్. మనం సీరియల్ చేసినా, షార్ట్ ఫిల్మ్ చేసినా, వెబ్ సిరీస్ చేసినా, ఏం చేసినా చివరి గోల్ ఏంటంటే సినిమా యాక్టర్ అనిపించుకుంటామ్మా మనం ఈ సినిమాలో చేసాం. సంపూర్ణంగా ఉంటుందా? ఏది సంపూర్ణంగా ఉండదు. ఇప్పుడు నేనున్నాను తెలుగులో 350 సినిమాలు చేసిన, చాలా సినిమాలు నా హిందీలో 70, కన్నడలో 70, తమిళ్లో 70 చాలా చేసాం. ఇప్పుడు నేనేం ఆలోచిస్తాను, అరే మనం తెలుగులో చేసాం కదా, ఒక తమిళ సినిమా చేయాలరా, తమిళ సినిమా చేసా, ఒక కన్నడ సినిమా చేయాలరా, ఒక భోజ్పూరి సినిమా చేయాలి, ఒక ఒరియా సినిమా చేయాలరా. దీని తర్వాత ఏది, అరే మనం ఇప్పుడు బాలీవుడ్లో చేయాలి. బాలీవుడ్ అయిపోయిన తర్వాత నీ టార్గెట్ ఏంటి? హాలీవుడ్లో ఒక్క షాట్లో కనిపిస్తే చాలరా, వరల్డ్ ఫేమస్ అయిపోతాం అనుకుంటామా లేదా? అంటే మనం దేనికి ఒక హద్దు అంటూ ఉండదు, నువ్వు చేసుకుంటూ పోవడమే. నీ టైంలో, నీ సర్వీస్లో నువ్వు చేసుకుంటూ పోవాలి. ఆ వచ్చిన డబ్బులు జాగ్రత్తగా చూసుకుంటే నీ రిమైనింగ్ లైఫ్ నువ్వే. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు కాకపోతే 10 ఏళ్ళ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోతాను, నేను ఉండిపోతానైతే నేను చెప్పను, నేనే కదా, ఎవరు చెప్పలేరు. ఎక్కడో దగ్గర బండి ఆగుతుంది. ఆ బండి ఆగే లోపు మన దగ్గర విటమిన్ ఎమ్ బాగుండాలి, ఉంటే. సో ఇప్పుడు సోషల్ మీడియాకి వచ్చి ఫుల్గా ఫేమస్ అయ్యే వాళ్ళందరూ కూడా, అంటే ఆల్రెడీ జబర్దస్త్లో కానీ డీలో కానీ ఫేమస్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అలాగే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వ్లాగ్స్ చేస్తున్నారు కదా, మీకు ఎప్పుడు ఆ థాట్ రాలేదా? మేము కూడా ఒక యూట్యూబ్ పెట్టాం, అప్పు విత్ సుబ్బు అని పెట్టాం. అది కూడా సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఎందుకో మళ్ళీ నాకు మా ఆవిడ అప్పు విత్ సుబ్బు పేరిట యూట్యూబ్ ఛానల్ రన్ చేశాం. అది బెల్లికే వెళ్ళింది. చాలామంది ఇన్స్టాగ్రామ్లో పాపులర్ అయ్యారు. అలా పాపులర్ అయిన వాళ్ళని కూడా చాలామందిని తీసుకొచ్చి జబర్దస్త్లో ఇన్సెట్ చేశారు. అలాగా యూట్యూబ్లో నువ్వు ఎక్కడైతే పాపులారిటీ వాళ్ళకి అంత పేరు వచ్చిందో వాళ్ళందరినీ శ్రీదేవి డ్రామా కంపెనీకి కానీ, జబర్దస్త్ కానీ, స్పెషల్ ఈవెంట్కి కానీ పిలుస్తూనే ఉన్నారుగా. ఈవెన్ సీరియల్స్లో మంచి పేరున్న హీరోయిన్లు అందరూ మన మల్లెబాల్ ఎంటర్టైన్మెంట్ పిలుస్తూనే ఉంటుంది, ప్రోత్సహిస్తూనే ఉంటుంది. మన బుర్రకథ కళాకారులను కూడా జబర్దస్త్ స్పెషల్ ఈవెంట్లో పిలిచింది. పౌరాణిక నటులను కూడా పిలిచింది, పెద్ద పెద్ద యాక్టర్స్ని. సో ఒకటి ఇంకా లాస్ట్గా ఈ సోషల్ మీడియా అంటే గ్లామర్ ఇండస్ట్రీ మీద వచ్చే రూమర్స్కి మీరు ఆడియన్స్కి ఏం చెప్తారో చెప్పండి. అంటే అట్లా నాకు క్లారిటీ ఇవ్వాలి మరి. అంటే ఇప్పుడు మెనీ రూమర్స్ వస్తుంటాయి, ఇప్పుడు సౌమ్య ఎందుకు యాంకరింగ్ చేయట్లేదు జబర్దస్త్లో అని, లేకపోతే ఈ నాగబాబుకి ఏదో క్లాష్ అయ్యే జబర్దస్త్ వదిలేశారని. సో ఇప్పుడు మీ మీద వాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళు, ఇవన్నీ రూమర్స్ బయటకు వస్తూ ఉంటాయి కదా సోషల్ మీడియాలో. సో వాటన్నీ అంటున్నావు కదా రూమర్స్ అని. అదే నేను రూమర్స్ మనం ఎందుకు బిలీవ్ చేయాలి? సో మనము మీడియా మన మీద రూమర్స్, ఏదైనా ఒకటి జనాలకు కూడా చెప్తున్నాను, చూసిందంతా నిజం కాదు.
చూసిందంతా నిజం కాదు కాబట్టి ప్రతి దాన్ని మీరు ఇలా ఎందుకు జరిగింది అలా ఎందుకు జరగలేదు అని కాదు, కానీ ఒక్కొక్కరు మానేయడానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. ఇప్పుడు బాగా ఉన్నోడు నేను మానేసి వెళ్ళిపోతే అయితే డబ్బులు ఎక్కువైపోయినా మానేయాలి, నాకు అవసరం లేదనే మానేయాలి. ఊరికి నేను చేస్తున్న దాన్ని ఎందుకు మానేస్తాడు అంటే సమ్ రీజన్ ఇస్తే బోత్ సైడ్స్ ఉంటాయి కదా. అందువలన ఏంటంటే దాన్ని ఏమి మీరు నమ్మొద్దు. మీ అభిమాన తారల్ని మీరు అభిమానంగా ఎప్పుడు ప్రేమిస్తూనే ఉండండి. మీ ఆశీస్సులే మాకు శ్రీరామ రక్ష. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అప్పు థ్యాంక్ గారు యూ రమ్య, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. రమ్య నీకు చాలా చాలా థ్యాంక్స్ నన్ను ఈ కార్యక్రమాన్ని పిలిపించినందుకు. మోరెవర్ బీఆర్కే ఈ ఛానల్ యాజమాన్యం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక సాధారణ అప్పారావు ఈరోజు ఆసాం అప్పి అయ్యాడు, సెలబ్రిటీ అప్పారావు అయ్యాడు, మోరోవర్ మూవీ యాక్టర్ అయ్యాడంటే ఇదంతా మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, మా మల్లెమాల ఇచ్చినటువంటి మా సపోర్టు, మల్లెమాల యాజమాన్యం వారికి, అలాగే ఎన్నో సినిమాలు అవకాశాలు కనిపించినటువంటి చిత్ర దర్శకులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, నవ్వే జనా సుఖినో భవంతు, కీప్ స్మైల్ ఆల్వేస్. నవ్వుకుంటే హ్యాపీ, లేకపోతే బీపీ. కాబట్టి అనవసర విషయాలన్నీ బుర్రకెక్కించుకోవద్దు. హాయిగా ఆనందంగా సంతోషంగా శుక్రవారం శనివారం వచ్చేటటువంటి జబర్దస్త్ని చూడండి, ఆనందించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. గుడ్ లక్ టు ఎవ్రీవన్. దిస్ ఈజ్ ఆసమ్ అప్పి.